హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ రీసెంట్గా ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు కలెక్టర్ల సమావేశంలో ఒక విషయం అయితే చర్చించడం జరిగింది. అంటే చాలా విషయాలు చర్చించారు. ఒకటి మెయిన్గా అది గత ప్రభుత్వ హయాంలో చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయిపోయారు. దానికి కారణాలు ఏంటి కాస్త చెప్తారా? గతంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు అటు పాఠశాల విద్యార్థులకు అమ్మ ఒడి అని చెప్పేసి ఎన్నో సంక్షేమ పథకాలు మేము అమలు చేసామని ఘనంగా చెప్పుకున్నా మరి ఎంతమంది పాఠశాల విద్యకు దూరం అయ్యారని చెప్పేసి నిన్నటి రోజున జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఆధారాలు గణాంకాలతో సుద్దా బయటకు వచ్చాయి. మరి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మామూలుగా 2-3 నెలలు విద్యార్థులు రాకపోతే ఆ పేర్లను డ్రాప్ బాక్స్లో ఉంచుతారు. మరి ఒక్కసారి ఎంతమంది అనేది కౌంట్ చూసుకున్నట్టయితే 5,94,863 మంది పేర్లను డ్రాప్ బాక్స్లో ఉంచారు. ఇది రాష్ట్రం మొత్తం మీద ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి వీరిలో 10వ తరగతి ఫెయిల్ అయిన వారు, సార్వత్రిక విద్యాపీఠము, ఐటీఐలు, పాలిటెక్నిక్లు ఉన్నవారి వివరాలు తీసేస్తే 4,85,662 మంది చదువుకు దూరమైనట్లు తేలింది. మరి అమ్మ ఒడి ఏమైందో తెలియదు, మరి అమ్మకు దూరంగా ఒడి జరిగిందో తెలియదు. మరి ఒక్కసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆర్థిక ఇబ్బందులు 1,75,000 మంది చదువుకు దూరం అయ్యారు. మరి 44,000 మంది ఏకంగా చదువునే మానేశారు. ఇప్పుడున్నటువంటి వీళ్ళలో చదువునే మానేశారు. అంటే వలసలు వెళ్ళడం కానీ, మరి ఈ వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి ఎందుకు 1,75,254 మంది చదువు మానేసినా కూడా ఎందుకు గత 5 ఏళ్లలో గణాంకాలు బయట పెట్టలేదు? మరి అమ్మ ఒడి వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యలోను గవర్నమెంటు బడుల్లో కూడా కార్పొరేట్ విద్యను మేము ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి గతంలో ఈరోజు ఏమైపోయింది? ఎందుకు ఇంతమంది చదువుకు దూరం అయ్యారు? ఇంకొకసారి చూసినట్టయితే ఆధారాలు రాష్ట్ర వ్యాప్తంగా 6,178 మంది విద్యార్థులు చనిపోయిన వీరి పేర్లను డ్రాప్ బాక్స్లో కొనసాగించారు. 6,178 మంది చనిపోయారు, అయినా కూడా డ్రాప్ బాక్స్లో వీళ్ళ పేర్లు ఉంచారు. ఎందుకు? 2-3 నెలలు రాకపోయినా పేర్లను ఉంచాలి, అట్లా పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో వారితో పాటు వెళ్ళిన పిల్లలు 82,103 మంది ఉన్నారు. వీరు కూడా చదువుకు దూరం అయ్యారు. అనాథలకు సరైన ఆశ్రయం లేకపోవడంతో 1,632 మంది పాఠశాలను వదిలివేశారు. సరైన ఆశ్రయం లేక అనాథ పిల్లలు ప్రాథమిక పాఠశాల నుంచి అంటే 3, 4, 5 తరగతులను ఉన్నత ప్రాథమికోన్నత బడులకు తరలించడం, సమీపంలో బడులు లేకపోవడంతో రవాణా సదుపాయం లేక 44,818 మంది చదువులు మానేశారు. ఇవి నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదండి, కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆధారాలు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి గారికి ఇచ్చినటువంటి డేటా. మరి అసలు పిల్లలే లేకపోయినా తప్పుడు పేర్లు నమోదు చేశారు. వీరికి కొన్ని నెలల పాటు హాజరు వేసి ఆ తర్వాత వీరి పేర్లను డ్రాప్ బాక్స్లో పెట్టారు. ఇలా 80,278 మంది పేర్లు తప్పుగా నమోదు చేశారు. చూసారండి, ఇవి గణాంకాలు. పిల్లల పేర్లు 2 చోట్ల డూప్లికేషన్ నమోదయ్యాయి. ఇలా 60,004 మంది ఉన్నారండి రాష్ట్రం మొత్తం మీద. సార్ ఒక్క డౌట్ సార్, మధ్యలో డిస్టర్బ్ చేశాను కాదు. అంటే మరి ఇన్ని తప్పుడు లెక్కలు వేయాల్సిన అవసరం ఏముంది? ఉంటే ఉన్నదన్నట్టు చెప్పచ్చు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అంటున్నాం మేము. మరి అమ్మ ఒడి అంటున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య ఏ విధంగా అయితే ఉందో అదే తరహాలో ప్రభుత్వ పాఠశాలలో పెడతాము, అమ్మ ఒడి ద్వారానే సమూల ప్రక్షాళన చేసేస్తాము విద్యావ్యవస్థను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ విధమైనటువంటి ఫలితంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. అందుకే నేమో అమ్మ ఒడి ఇచ్చినప్పటికీ ఎవరు తల్లిదండ్రులు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదనేది ఈ ఆధారాలతో మనం చెప్పవచ్చు. మరి చనిపోయిన విద్యార్థుల బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయము, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన వారిని రెసిడెన్షియల్ బడుల్లో చేర్పించడము, సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఇంకోసారి చూసుకున్నట్టయితే అసలు కొన్ని పాఠశాలలో పిల్లలకు ఆధారే లేదండి. పూర్వ ప్రాథమిక విద్యలో ఆధార్ లేని విద్యార్థులు 3,719 మంది ఉండగా
1 నుంచి 10వ తరగతి వరకు 29,027 మందికి ఆధార్ నెంబర్ లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అదేంటి సార్, ఆధార్ అనేది అత్యంత అవసరమైన నంబర్ కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఆధార్ లేని వారు 973 మంది ఉన్నారంటండి. ఇంటర్మీడియట్ స్థాయిల వరకు కూడా ఆధార్ లేని వాళ్ళు 973 మంది ఉన్నారంట. అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 167,884 మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో సగటున రోజుకు 11.34% మంది అనధికారంగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఎవరు? అది ఉపాధ్యాయులు అనేవారు ఇంతమంది ఉంటే వారిలో 11% విధులకు గైర్హాజరు, అంటే సరిగ్గా హాజరు కాకపోవడము. మరి చెప్పండి, గత 5 ఏళ్లలో ఎందుకు విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది, సర్వనాశనమయ్యే స్థితికి వచ్చింది అంటే ఈ ఆధారాలే. అంటే గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులు చాలా అంటే మెరుగయ్యారు, అంటే విద్యాశాఖ చాలా బాగుంది అని చెప్పేసి వైసీపీ నాయకులు చాలా గొప్పగా చెప్పారు కదా. మరి బెండపూడి స్కూల్ అని చెప్పేసి గతంలో ఇంగ్లీష్ మీడియం అని ఉద్దేశించి 2-3 ఆడపిల్లలను జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టి, సరే యాక్సెస్ అనేది యాక్సెంట్ అంటారు కదా, భాష మాట్లాడే విధానం, యాస, ఆ యాసలో మాట్లాడిచ్చారు. అంతా బాగానే ఉంది. ఆ పిల్లలు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఓకే, ఎనీహౌ కొన్ని మీడియాలు కూడా వాళ్ళని ట్రోల్ చేశాయి అనుకోండి. చివరిగా అమ్మాయి ఎన్ని సబ్జెక్టు ఫెయిల్ అయింది అనేది కూడా ఆధారాలు మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఈ విధంగా అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఇలా విద్య అంటే విద్య మొత్తము అన్ని శాఖల్లో, అంటే అన్ని స్థాయిలో ఉన్నటువంటి బడులు మొత్తము కార్పొరేట్ స్థాయిలో జరిగింది, సమూల ప్రక్షాళన జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. దాని యొక్క డొల్లతనం అనేది ఎలక్షన్ ముందు బయటపడింది. తల్లులు ఉన్నటువంటి అమ్మఒడి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క పిల్లవాడు కూటమి ప్రభుత్వానికి ఓటైతే వేసారుగా. మరి నిజంగా వాళ్ళు ఓట్లు వేసింటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు? మరి ఇప్పుడు ఈ గణాంకాల ప్రకారం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గణాంకాలు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గణాంకాలు కాదు, లేకపోతే లోకేష్ గారు ఇచ్చినటువంటి గణాంకాలు కాదు, అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలు. గత 5 ఏళ్లలో డ్రాప్ బాక్సులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దూరమయ్యారు, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఎంతమంది దూరమయ్యారు, చనిపోయినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, మరి అనాథ పిల్లలకు రవాణా సదుపాయం ఆశ్రయం లేకపోవడం వల్ల ఎంతమంది దూరమయ్యారు, ఇలా లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చాము. మరి దీంట్లో అవాస్తవాలు ఎంత మేర ఉన్నాయనేది, వాస్తవాలు ఎంత ఉన్నాయనేది తెలుసుకోగలగాలి ప్రజలు. మరి వాస్తవాలు అయితే మనం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాము. మరి ఎవరు ఏ ప్రభుత్వము చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తెస్తా ఉందనేది నారా లోకేష్ గారు ఈ విషయంలో అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రుల కంటే ది బెస్ట్ అని అయితే చెప్పవచ్చు. ఓకే, మరి ఇప్పుడు చెప్పారు కదా చాలామంది దూరం అయిపోయారని, మరి ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఏమైనా మళ్ళీ తిరిగి విద్యలోకి వెళ్ళే అవకాశం ఉందా? అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. ఎక్కడెక్కడ రవాణా సదుపాయం లేదు. నిన్న కూడా 10th క్లాస్ పరీక్షలకు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ బస్సులు పెట్టారు. ఏది ఆర్టీసీ బస్సులు పెట్టారు. ఏ ప్రాంతం నుంచి అయితే హాజరవ్వడం కోసం ప్రత్యేకంగా బస్సులు పెట్టారు. ఇబ్బంది పడకూడదు విద్యార్థులు అని చెప్పేసి ప్రభుత్వమే ఆ చర్యలు తీసుకుంది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వము చేసినటువంటి పనులను చెప్పుకోవడంలో విఫలమవుతా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఇలాంటి సంఖ్య పరంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉందనేది ప్రజల ముందు మనం వాస్తవాలు ఉంచాం.